ప్రదేశ్. ఎస్ బాజీ గారు, ఖచ్చితంగా. ఇక్కడ 14 నుంచి 19 విశ్లేషణ చేసిన, 19 నుంచి 24 విశ్లేషణ చేసిన రెండు ప్రభుత్వాలు రాజధానిని కంప్లీట్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి అన్నదానికి ఒక విశ్లేషణ వినిపిస్తూ ఉంటుంది. సరే, కారణాలు ఏమైనా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు ఎలాంటివి ఉన్నా సరే అమరావతిని పూర్తి చేస్తున్నా, లేకపోతే 3 రాజధానులకు సంబంధించిన కార్యాచరణ పూర్తి చేస్తున్నా ఇవాళ ఒక రాజధాని అనేది రాష్ట్రానికి ఉండేది. సో ఈ ఫెయిల్యూర్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఈ రెండు పార్టీలు చేసిన నిర్వాహకం అంటారా, లేకపోతే అలసత్వం అంటారా? ఇవాళ అదే అమరావతికి 45% ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ రాజధానిని నిర్మించుకోవాల్సిన అవసరం వచ్చింది అని ఒక విశ్లేషణ వినిపిస్తుంది. మీరేమంటారు? ముందుగా మీకు అట్లాగే మన రాజ్ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో సభ్యులకి శుభోదయం. అసలు భారతీయ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశంలో చాలా దయనీయమైన పరిస్థితిని మనం 10 ఏళ్లలో చూసాము. రాజధాని లేకుండా అసలు ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందే అవకాశమే లేదు. చాలా రాజధాని విషయంలో ఈ రెండు టర్మ్స్ లో కూడా రెండు ప్రభుత్వాలు దోబుచ్చులాట ఆడినాయి. ఒక ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన చిత్తశుద్ధితోటి చాలా పెద్ద ఎత్తున గొప్ప రాజధాని నిర్మించాలని కలలుగా అన్నారు. కానీ ఆ 5 ఏళ్ల టెన్యూర్లో ఆయన కేవలం ఏదో ఒక కొంత భాగం రోడ్డు వేయటం, అట్లాగే టెంపరీ భవనాలను కట్టడంతో ఆయన ఆగిపోయింది ఆయన యొక్క ప్రయత్నం. అట్లాగే ఏంటంటే ఆయన సింగపూర్ డిజైనర్స్ అని, అట్లాగే చైనా నుంచి కొంతమంది ఆర్కిటెక్ట్స్ అని రకరకాలుగా ఆయన చేశారు. సమయం వృధా చేశారు ఎక్కువగా ఆయన టెన్యూర్లో. దాని తర్వాత ప్రభుత్వం మారింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 3 మొక్కలాట ఆడారు. చిత్తశుద్ధి, అసలు రాజధాని కట్టాలని చిత్తశుద్ధే లేదు ఆయన. విశాఖపట్నం అని అన్నారు, కానీ విశాఖపట్నంలో కూడా ఒక రాయి కూడా వేయలేదు ఆయన, ఒక ఫౌండేషన్ కూడా లేదు. ఎక్కడ కూడా విశాఖపట్నం 3 రాజధానులు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్న దాని చోట కూడా ఏమీ పనులు జరగలేదు. కేవలం ఏంటంటే ఆయన స్టైల్లో ఆయన పరిపాలించుకుంటూ ప్రజలకి బటన్ నొక్కుతూ అదే తనకి మళ్ళీ గెలిపిస్తుందనే నమ్మకంతో పోయారు. కానీ ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, రాష్ట్ర అభివృద్ధిలో రాజధాని ఎంత కీలకమైన అంశం అనేది ఆయన టోటల్ గా విస్మరించారు. ఏదైతే ఈ 10 ఏళ్ల కాలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా ముందు తరాల వాళ్ళు మర్చిపోలేని విధంగా చెడు జరిగింది ఆంధ్రప్రదేశ్ కి 10 ఏళ్ల కాలంలో. ఏదైనప్పటికీ ఇప్పటికీ అయినా కానీ మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం రావడం, మళ్ళీ అమరావతి కట్టుబడి అమరావతిని సాధ్యమైనంత వేగంగా అభివృద్ధి చేయాలన్న కంకణంతో ఉన్నారు. సంతోషం. మరి ఫండ్స్ నెమ్మదిగా వస్తున్నాయి. అట్లాగే ఏంటంటే అంతకుముందు అడవిలాగా ఉండే అమరావతి ప్రాంతం అంతా కూడా రాజధాని 33,000 ఎకరాల రైతులు ఏదైతే ఇచ్చారో ఆ ప్రాంతం అంతా కూడా పెద్ద అరణ్యాన్ని తలపించేలాగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ చక్కగా సెటరేట్ చేసి రోడ్లు తీయడం, లైటింగ్స్, అట్లాగే కార్యాలయాల్లో కూడా చాలా సందడి వాతావరణం కూడా చూస్తా ఉన్నాము. మళ్ళీ రాజధాని కళ కనపడతా ఉంది. అది చాలా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అయితే ఏంటంటే ఏదైతే గత టర్మ్ లో తప్పులు చేశారో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్కిటెక్ట్స్ పిలవటం, లేకపోతే రాజమౌళి గారి లాంటి ఒక మహేష్పతి సామ్రాజ్యాన్ని నిర్మించడం, అలాంటి కళలు కనకుండా ఒక సింపుల్ రాజధాని ఏదైతే అవసరం ఉందో, బేసిక్ థింగ్స్ ఏదైతే ఒక క్యాపిటల్ కావాలో వాటి మీద దృష్టి పెట్టి వాటిని త్వరితగతిన పూర్తి చేయడం అనేది చాలా ముఖ్యమైన పని. అప్పుడే ఏంటంటే ఆటోమేటిక్ గా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నిర్మాణాలు జరుగుతాయి, డెవలప్ అవుతుంది ఆటోమేటిక్ గా కూడా. అట్లా రైతులకి వాళ్ళ రిఫండబుల్ ఫ్లాట్స్ కూడా వెంటనే ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్లాట్ ని వాళ్ళు కట్టుకోవటమో లేకపోతే ఇతరులకు అమ్ముకోవటమో జరిగితే త్వరితగతిన నిర్మాణాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక సిటీ వాతావరణం అనేది బిల్డ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మేనమేషాలు లెక్కేయడం, లేకపోతే పూర్వంలాగా ఏదో ఒక అద్భుతాన్ని సృష్టించడం అనే ఆలోచన చేయకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్ లో అయినా కానీ ఈ 3 ఏళ్ల కాలం అన్నారు, ఆ 3 ఏళ్ల కాలంలో ఒక నగరాన్ని ప్రజలకు చూపిస్తే బాగుంటుందనేది కాంగ్రెస్ పార్టీ తరఫున